వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమవడంతోనే చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్ను చంపేస్తే ఏమవుతుందంటూ నెల్లూరు సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను జగన్ విడుదల చేసిన తర్వాత చంద్రబాబుకి పవన్కు మైండ్ బ్లాక్ అయిందన్నారు. రెచ్చగొట్టేందుకే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటున్న వెల్లంపల్లి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. నెల్లూరులో జరిగిన ప్రజాగలం సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్ను చంపేస్తే ఏమవుతుంది అంటూ కూడా మాట్లాడారు జగన్ ఉద్దేశించి. ఈ అంశంతో మనతో మాట్లాడడానికి సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్, ఎలా చూడాలి? విజయవాడ సెంట్రల్లోనే బస్సు యాత్ర, మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు హత్యాయత్నం ప్రయత్నం కూడా జరిగింది. నిన్న నెల్లూరులో జరిగిన సభలో కూడా మిమ్మల్ని చంపితే ఏమవుతుందంటూ కూడా చంద్రబాబు జగన్ ఉద్దేశించి మాట్లాడారు. ఎలా చూడాలి? సార్, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధం సభలు కానీ, మేమంతా సిద్ధం కానీ, ఈ మీటింగ్స్ అన్నీ చూసిన తర్వాత, అదేవిధంగా ముఖ్యంగా మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఏం చేయాలో అయోమయం పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంత కూటమి కట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేకపోతున్నాను అని చెప్పని సభల్లో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు రాలేమని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని అది చేయమండం ఇది చేయమండం అనేది అతనికి మనిషి పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా అటువంటి మాటలు మాట్లాడకుండా ఆయన ప్రజలకి మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని చెప్పని క్లియర్గా ఆ విధంగా మాట్లాడుతున్న వ్యక్తి మీద ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు ఇటువంటి వాటిలో ఉపసంహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చంపితే ఏమవుతుందని చెప్పని మాట్లాడంటే అతని విజ్ఞత ఎంతవరకు ఉందో మనం ఆలోచించాలా. ఎందుకంటే అతనికి అస్సలు మైండ్ పని చేయట్లేదు. దాదాపు సభలు చూస్తున్నాడు, ప్రజల నుంచి ఎక్కడా స్పందన రావట్లేదు. అలిమ కానీ హామీలు కూడా ఇస్తున్నాడు, అయినా కానీ ప్రజల నుంచి అతన్ని ఎవరు నమ్మట్లే. ప్రజలు కూడా నమ్మపోయేటప్పటికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం పక్కకి తప్పిస్తే తప్ప మనం ముఖ్యమంత్రి కాలేమని చెప్పి ఒక ఉద్దేశంతో ఆలోచించి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నీచ రాజకీయాలకి, దిక్కుమాల రాజకీయాలకి తెరలేపుతున్నారు. ఇది చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడుతూ మర్యాద కాదని మాత్రం చంద్రబాబుని హెచ్చరిస్తున్నాను. కుప్పంలో సైతం ఓడిపోతాడనే దాని మీద అతనికి భావన ఉంది క్లియర్గా. అందుకనే అతను గెలవలేము. ఎంత హామీలు ఇస్తాడంటే ఈరోజు అలిమగానే హామీలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయని వ్యక్తి ఇప్పుడు చేస్తా అంటున్నాడు. ప్రజల నుంచి స్పందన రావట్లేదు. అందుకనే ఇటువంటి ప్రవర్తన బిహేవ్ చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గమనించి చంద్రబాబు అనే వ్యక్తికి తప్పకుండా గుణపాఠం చెప్తారు, గ్యారంటీ. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు బ్రహ్మరథం పడుతుంది. ఎందుకంటే ఆయన చేసేదే చెప్తాడు తప్ప చంద్రబాబు లాగా తప్పుడు వాగ్దానాలు అయితే చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదకు ఉంది ఈరోజు. ఎందుకంటే ఆయనకి కవచంలో నుంచొని కాపాడకపోతే ఇటువంటి దుర్మార్గుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో తర్వాత మైండ్ బ్లాక్ అయింది చంద్రబాబు. అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అలాగే హామీలను ఇస్తున్నారు. అన్నింటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సీఎం చేసి కాపాడుకోవాలంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.